ఫ్రెండ్స్ నమస్తే. ఇప్పుడు ఒక చిత్రమైనటువంటి సినిమా గురించి మాట్లాడుకుందాం. యుఐ ఇదే టైటిల్. దానికి ఎవడి అర్థం వాడు చెప్పుకోమని ఆ సినిమా హీరో, దర్శకుడు, మాటలు అన్నీ చేసిన ఉపేంద్ర, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చెప్పాడు. సో యూనివర్సల్ ఇంటెలిజెన్సా, ఉపేంద్ర ఇంటెలిజెన్సా, ఇలా ఏదైనా ఎవడికి తోచింది వాడు దాని గురించి చెప్పుకోండి అని చెప్పాడు ఆయన. సినిమా రిలీజ్ ముందు కూడా దీని కథ ఇదే కథ గురించి నేనేం చెప్పలేను, ఏమీ చేయలేను, చూడాల్సిందే అని అన్నారు. సరే ఉపేంద్ర సినిమాలు చిత్రంగా ఉంటాయి కదా అని చెప్పేసి జనాలు మొత్తాన్ని మొదట చూస్తే నిజంగానే ఈ సినిమా కథ ఏంటి అంటే ఉపేంద్ర కాదు కదా, చూసినాడు కూడా ఎవరు చెప్పలేరు. చిత్రాతి చిత్రమైనటువంటి సినిమా. ఈ సినిమాని అర్థం చేసుకున్న వాళ్ళు భలే చెప్పాడు కదా అనుకుంటారు. లేని వాళ్ళు ఇదెక్కడ తలతిక్క సినిమారా బాబు, ఇదేం సినిమారా బాబు, ఇదేంట్రా ఇది అనుకుంటారు. సినిమా తెర ఇంకా తీయగానే టైటిల్ కార్డు కన్నా ముందే తెలివైన వాళ్ళు ఎవరైనా థియేటర్లో ఉంటే బయటికి వెళ్ళిపోండి అనే కార్డు పడుతుంది. జనాలు పక్కుమని నవ్వుతారు. మళ్ళీ మరో కార్డు, మూర్ఖులు ఎవరైనా ఉంటే కనుక థియేటర్లో ఉండి సినిమా చూడండి అని. సో టైటిల్ కార్డ్స్ దగ్గరే ఉపేంద్ర వెటకారం, అసహనం, కోపం ఇవన్నీ బయటపడతాయి. సినిమా ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఏంటేంటో కళ్ళ ముందు జరుగుతుంటుంది, అంత వైరల్ థింగ్స్ లాగా ఉంటాయి, అంత ఇమేజినరీ, ఒక సర్రియలిస్టిక్గా ఉంటుంది, అతివాదంగా ఉంటుంది. జనాలు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండడం తప్ప దాన్ని ఏం జరుగుతుందో ఏమీ చాలామందికి అంతు పట్టదు. మెల్లిమెల్లిగా కొంచెం అంతుపట్టడం మొదలెడుతుంది. సెకండ్ హాఫ్లో అంతుపెట్టిన తర్వాత అలా 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 చివరికి వచ్చి ఇంకేమైనా ఉంటుందేమో అనుకుంటే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. అయిపోయిందా? అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. ఇట్లా చిత్రంగా ఉంది సినిమా. అయితే ఇదొక కోణం. బట్ ఈ సినిమాలో ఉపేంద్రకి సొసైటీ మీద, రాజకీయాల మీద, ప్రపంచం మీద, నడుస్తున్న సామాజిక జీవితాల మీద ఉన్న అసహనం, కోపం క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక మహిళని సామూహిక అత్యాచారం చేశారు అంటాడు హీరో. ఎవరా మహిళ? మహిళ అంటే అక్కడ రిప్రజెంటేటివ్ ఆఫ్ ధరిత్రి, భూమిని చెరబట్టారు. ఎవరు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, మైనింగ్ మాఫియా, అడవుల మాఫియా, ఇలా రకరకాల వాళ్ళు భూమిని చెరబట్టి నాశనం చేస్తున్నారని చెప్పడం ఉద్దేశం. అప్పుడు భూమిని అలా నాశనం చేస్తుంటే ఎవరు రివెంజ్ తీర్చుకోవాలి? భూమికి పుట్టినవాడే రివెంజ్ తీర్చుకోవాలి. అలా 5 చెరబడితే భూమికి పుట్టినవాడు హీరో, కల్కి అవతారం, అతగాడే రెవెన్యూ తీసుకుంటాడు. సో ఇది మామూలు కమర్షియల్ ఫార్మాట్లో, ఒక సినిమా ఫార్మాట్లో చెప్పడు. రకరకాల సీన్లు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. ఆ సీన్ డెప్త్ మనం ఆలోచించుకోవాలి. ప్యారలల్గా ఒక సినిమా ఒక 2 సినిమాల్లో ప్యారలల్గా ఒక సినిమా నడుస్తుంటుంది. అదొక చీకటి ప్రపంచంలా ఉంటుంది. అందరూ బందీలుగా ఉంటారు, గోల పెడుతూ ఉంటారు. అక్కడ కూడా హీరో ఉంటాడు. ఇందులోంచి నేను ఎలా బయటపడాలని మెదడుతో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. బయటపడతాడు. దూరంగా వెలుగు కనిపిస్తుంది, నేను వెళ్ళాల్సింది ఇదే అని చెప్పి డిసైడ్ అవుతాడు. బయటకు వస్తాడు. హీరో మాట అంటాడు, 2500 సంవత్సరాల క్రితం ఒకడు దీని నుంచి బయటపడ్డాడు, అతని పేరు బుద్ధుడు, మళ్ళీ ఇప్పుడు ఈయన బయటపడ్డాడు అంటాడు. సో ఇదంతా దేనికి రిప్రజెంటేషన్ అంటే మనిషి మెదడు, దాని ఆలోచనలకు బందీ అయిపోయిన మనిషికి రిప్రజెంటేషన్. ఆ ఆలోచనల బందీకాణా నుంచి, ఆ ఆలోచనల నుంచి బయటపడ్డవాడు, వెలుగు వైపు పయనించిన వాడు హీరో. సో ఇదంతా మీరు ఏదో ఈయన కథ చెప్పేస్తున్నాడు, కథ అంటే లేదు, ఈ సినిమాకి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి మీరు సినిమా చూస్తుంటే పక్కన నేను వచ్చి కూర్చుని ఈ సినిమా రిప్రజెంటేషన్ ఇదే అని చెప్పే అవకాశం ఉండదు. కనీసం చెప్తే చూస్తే ఓహో ఇదన్నమాట అని చెప్పి వస్తుంది. ఆ మాత్రం మాకు తెలీదా, మేము సినిమా చూస్తాం, మాకు ఆ మాత్రం బుర్రలో గుంజి ఉంది, మేము తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను.
ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాడు బయటికి వెళ్ళిపోయి మూర్ఖులు లోపల ఉండన్నాడు ఉపేంద్ర. సో వాళ్ళకి అర్థం కాదేమో అని నేను చెప్తున్నా. సో అలాగనే చేసే వ్యవహారాలన్నిటి వెనకాల ఒక డెప్త్ ఉంటుంది. గవర్నమెంటు ఫ్రీగా సెల్ ఫోన్లు పంచిపెడుతుంటుంది. జనాలు ఒంటి మీద బట్టలు లేకుండా గోచిపాతలతో ఉంటూ అడుక్కు తింటూ తిండి లేకుండా ఉన్నా కూడా ఆ ఫోన్లు పట్టుకుని బిగ్ బాసులు రీల్స్ చూసుకుంటూ క్రికెట్ చూసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు. ఇది ప్రజెంట్ సొసైటీ మీద ఉపేంద్ర తాలూకు ఒపీనియన్. నలుగురు కుర్రాళ్ళు ఇలా చూసుకుంటుంటే అందులో ఒకడు కాస్త స్పృహ తెలుసుకుని ఇది తప్పురా, మనం చేస్తుంది కరెక్ట్ కాదు, మనం ఉన్నది కరెక్ట్ కాదు ఈ సొసైటీలో అని చెప్పబోతే మిగతా ముగ్గురు కలిపి వాడిని చంపేస్తారు. సొసైటీలో జరుగుతుంది అదే కదా. ఈ దారి కరెక్ట్ కాదు, సరైన దారి ఇది అన్నవాడిని ఈ సొసైటీ ఎప్పుడు క్షమించలేదుగా అంత సులువుగా. సో ఉపేంద్ర కూడా చెప్పింది అదే. ఉపేంద్ర అయితే డైలాగులతో కన్నా సన్నివేశాలతో ఎక్కువ చెప్పాడు. డైలాగులు కూడా మధ్యలో అతను ఎప్పుడు ఏది తోస్తే ఆ సీన్ తీసి అక్కడ పెట్టేశాడు. దానికి ఒక వరుస వాడే ఉండదు సినిమాకి. ఎందుకో గుర్తుకొచ్చింది అమెరికా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ఎలా వాడుకున్నాయి అని. అదో సీన్ పెట్టి అక్కడ చూపించేశారు. గవర్నమెంట్ పన్నుల రూపంలో జనాల్ని ఎలా దోచేసుకుంటోంది, ఎడాపెడా గవర్నమెంట్లు ఎలా రన్ అయిపోతున్నాయి డబ్బులతో అన్నదని అతనికి ఏదో గుర్తొచ్చింది. అదొక సీన్ పెట్టేశాడు. అసలు సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ప్రజలకు లోబడి పనిచేయాలి. ప్రజలు ఇచ్చిన పన్నులతో పనిచేయాలి. వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల తాలూకా ఎంప్లాయీస్, ప్రజలు పెట్టుకున్న ఎంప్లాయీస్, ప్రజలకు సేవకులు అన్నది అందరూ చెప్తారు. అదే ఆయన గుర్తుకొచ్చింది. అదొక సీన్ పెట్టేశాడు. అసలు సినిమా ఎత్తుగడే చిత్రంగా ఉంటుంది. థియేటర్లో సినిమా పడుతుంది, సినిమా మనకు కనపడుతుంది, మనంతా ప్రేక్షకులంతా ఆహాకారాలు చేస్తుంటారు. సినిమా చూసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అక్కడే కౌంటర్ టికెట్ తీసి మళ్ళీ సినిమా చూడడానికి పరిగెడతారు. రివ్యూలు ఇచ్చేవాడు దీన్ని రివ్యూ ఇవ్వలేని నా వల్ల కాదని అంటారు. ఇలా రకరకాల భావాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా ఇలా అడ్డం దిడ్డంగా ఎప్పుడు తోచిన సీన్ అప్పటికొచ్చి ఇలా వచ్చి జేబులు కత్తిరించేవాడు సీఎం అయిపోతాడు. ఫ్రీ స్కీములు, జనాలకి పెండం పెట్టడం, ఇలా ఒక సెటైర్ కాదు, సొసైటీ మీద, వర్తమాన రాజకీయాల మీద, సమకాలీక మానవ జీవితాల మీద ఉపేంద్ర తాలూకా ఆవేదన, ఉపేంద్ర తాలూకా కోపం, ఉపేంద్ర తాలూకా అభిప్రాయం మొత్తం పెట్టి ఎన్నో సినిమా తీశాడు. సరే అది చూస్తారా, చూడరా, అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోరా అన్నది పక్కన పెడితే ఉపేంద్ర చర్చించిన విషయాలు మాత్రం ఒకసారి ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్, ఫోన్లకి ఎలా బానిస అయిపోతున్నాం మనం అంతా. దీనికి ఎవరు ఎగ్జెప్షన్ కాదు. నాతో, మీతో, అందరితో కహా, పిల్లలతో పెద్దలతో సహా అదే ఉపేంద్ర చూపించాడు. అదే ఉపేంద్ర చెప్పాడు. సో సినిమాకి ఉపేంద్ర వన్ మ్యాన్ షో. ఎందుకంటే మిగతా క్యారెక్టర్లని అసలు ఉండదు, క్యారెక్టర్లే 2-3 క్యారెక్టర్లు. అసలు సొసైటీ, జనాలు, కులాలు మతాలుగా వాళ్ళు డివైడ్ చేస్తూ వాళ్ళకి ఒక ఆధార్ నెంబర్లో ఒక నెంబర్ వేయడం వాళ్ళ ఒంటి మీద, జనాలు బతుకుళ్ళు ఒంటి మీద బట్ట లేకపోయినా, తిండి లేకపోయినా ఫోన్లకి బానిసలై బతకడం, ఇలా రకరకాల ఇష్యూల్ని అతనికి ఎప్పుడు ఎక్కడ ఏది తోస్తే అది తీశాడు, దాన్ని అతికించాడు. ఆ మొక్కలన్నీ కలిపి ఒక సినిమా కింద మార్చాడు. ఆ సినిమాని మనం చూడమంటున్నాడు. నచ్చితే చూడండి, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే ఈ సినిమా చూడమని చెప్తే బయటకు వచ్చినది మాకు అర్థం కాలేదే, నువ్వు ఎందుకు చూడమన్నావు అని అనొచ్చు. లేదు చూడొద్దని చెప్తే అరే మంచి సినిమా చూడొద్దని చెప్తావా, మేము చూసాం చాలా బాగుంది సినిమా అని అనొచ్చు. సో ఈ సినిమా అనేది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. ఇది ఉపేంద్ర ఇంటెలిజెన్స్, 100% ఉపేంద్ర ఇంటెలిజెన్సే తెలిసిందండి. సో అంచేత ఇది ఒక చిత్రమైన సినిమా. ఇది ఖచ్చితంగా నేనైతే డీకోడ్ చేసుకుంటుంటే మళ్ళీ చూసిన తర్వాత ఈ సీను ఆ సీన్ డీకోడ్ చేసుకుంటే అదే నిజమే కదా అనిపిస్తుంది. సో సినిమాలో వాళ్ళు 2 సార్లు 3 సార్లు ఎందుకు చేశారంటే ఆ సీన్ల మీద ఫోకస్ కుదరడానికి, ఆ సీన్లు డీకోడ్ చేసుకోవడానికి అని మనం ఇప్పుడు డీకోడ్ చేసుకోవాలి. సో ఇది ఈ వారం యూఏ సినిమా విశేషాలు.